నమస్తే. నేను ప్రభాకర్ వేనమంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. పాపం మంత్రి కొండా సురేఖకు గాచారం మంచిగా లేనట్టున్నది. ఆమె మంత్రి అయినప్పటి నుంచి ఏదో ఒక తిప్పలు పడతానే ఉన్నది. ఏదో ఒక రకంగా కాంట్రవర్సీలో పోయి మరి ఈమె కావాలని చేరుతుందా కాంట్రవర్సీలోకి, లేకుంటే ఎవరైనా ఈమెను ప్రోద్బలంతోటి దోస్తున్నారో తెలవదు గానీ, స్టార్టింగ్ టు ఇప్పటి వరకి ఈ 20 నెలల కాలంలో అన్ని ఇబ్బందులే ఆమెకి. ఒక దశలో ఆమె మంత్రి పదవి కూడా పోతదనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఇంకొక గతంలో మొదలైనటువంటి ఒక వివాదంలో ఆమె ఇప్పుడు ఇంకింత తీవ్రంగా కూరుకుపోయారు. అదే కేటీఆర్ పైన చేసినటువంటి కామెంట్స్. సమంత, కేటీఆర్ విషయంలో, నాగార్జున ఫ్యామిలీ విషయంలో ఏవైతే కొండా సురేఖ వ్యాఖ్యలు చేసిర్రో, సమంతను ఆయన ఏదో చేసిండు, ఏదో రమ్మన్నాడు, ఏదో ఒత్తిడి తీసుకొచ్చిండు వాళ్ళ ఫ్యామిలీ మీద అని మీడియా ముందు పదే పదే ఏవైతే ఆమె మాట్లాడిందో మాటలు, వాటికి సంబంధించి కీలకమైన డెసిషన్ వచ్చింది. నాంపల్లి కోర్టు ఆమె మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పింది. ఆర్డర్స్ ఇచ్చింది. మేబీ ఈ 10-15 రోజుల లోపల ఆమె మీద క్రిమినల్ కేసు ఫైల్ చేసి ప్రొసీడింగ్స్ కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్తో పాటు కొందరి వాంగ్మూలం కూడా కోర్టు రికార్డ్ చేసింది. వాళ్ళ వర్షన్ కూడా తీసుకున్నది. అట్లాగే మంత్రి వర్షన్ కూడా తీసుకున్నది. వీళ్ళందరి వర్షన్ విన్న తర్వాత ఇందులో నిజంగానే ఆమె తప్పుగా మాట్లాడింది, పరువుకు భంగం కలిగించేలాగా మాట్లాడింది అని చెప్పి కోర్టు తేల్చి ఆమె మీద చర్యలకు పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. సో ఆమె క్రిమినల్ ప్రొసీడింగ్స్ని ఎదుర్కోబోతా ఉన్నారు. మరి పాపం ఆమె ఎందుకు ఇందులో ఇరుక్కోవాల్సి వచ్చింది అంటే, ఆమె ఏదో అప్పుడు జరిగినటువంటి ప్రచారం ఏంటి అంటే ఆమెంతటా ఆమె వచ్చి ఇరుక్కోలేదు. దానికి కొద్ది రోజుల ముందు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి పైన, దానికి 1-2 రోజుల ముందే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి పైన ఈడీ రైడ్స్ జరిగినాయి. ఈడీ రైడ్ జరిగిన తర్వాత సాధారణంగా ఎక్కడైనా ఈడీ ఒక ప్రెస్ నోట్ ఇస్తుంది, లేకుంటే తమ ఎక్స్ అకౌంట్లో ఆ డీటెయిల్స్ పెడుతుంది. పలానా చోట రైడ్స్ చేసినాము, ఇది సంగతి, ఇంత దొరికింది, ఇంత సీజ్ చేసినామని చెప్పి. బట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో దాడులు జరిగి ఈడీ సోదాలు చేసి వాళ్ళు వెళ్ళిపోయి ఆల్మోస్ట్ ఇప్పటికి ఏడాదికి పైగా అయినా కూడా ఇప్పటి వరకు ఆ సోదాలకు సంబంధించినటువంటి ఎట్లాంటి సమాచారం బయటికి రాలేదు. సో అప్పుడు కూడా ఆ ఇష్యూ కొంచెం బయటికి పొక్కగానే దాన్ని కంప్లీట్గా డైవర్ట్ చేయడానికి, ఎందుకు అంటే అప్పుడు అదానీని ఈయన కలిసిండు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదానీ వాళ్ళను కలిసిండు, సో దానివల్ల ఏదో సెటిల్మెంట్ జరిగింది, ఆ ఈడీ కేసును మధ్యలోనే ఆపేసిర్రు అని చెప్పి ప్రచారం జరిగింది. ఆ ఈడీ రైడ్స్ స్వయంగా ప్రభుత్వాది నేతనే చేయించిండనే ప్రచారం కూడా జరిగింది. సో ఆ ఇష్యూ నుంచి డైవర్ట్ చేయడానికి కంప్లీట్, ఎందుకంటే ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఆ ఇష్యూ నుంచి డైవర్ట్ చేయడానికి కొండా సురేఖతోటి కావలసుకునే ప్రభుత్వాధినేత ఈ వ్యాఖ్యలు చేయించిండని చెప్పి అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ ప్రచారం తర్వాత చాలా రోజుల పాటు ఆమె అవే వ్యాఖ్యలు మళ్ళీ మళ్ళీ అనుకుంటూ పోయారు. ఆ తర్వాత కేటీఆర్ క్రిమినల్ నోటీసులు పంపించారు, క్రిమినల్ డిఫమేషన్ నోటీసులు పంపించారు. ఇక తర్వాత జరిగిన కార్యక్రమాలు కోర్టుకు వెళ్ళడం, వీళ్ళు వాంగ్మూలం ఇవ్వడం అంతా జరిగిపోయింది. సో ఇప్పటికీ ఇందులో క్రిమినల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఒకవేళ ఈ కేసు విచారణ ఎర్లీగా పూర్తయి ఇందులో, ఎందుకంటే ఇప్పటికే కోర్టులో ప్రైమా ఫసి ఉన్నది, నిజంగానే ఆమె తప్పుగా మాట్లాడారని కోర్టు గుర్తించింది కాబట్టి కొండా సురేఖ ఎమ్మెల్యే పదవి కోల్పోతారు. సో ఎమ్మెల్యే పదవి కోల్పోతారు కాబట్టి మంత్రి పదవి కూడా పోతుంది. సో ఈ రకంగా అంటే నోరు అదుపులో పెట్టుకోకుంటే ఎట్లాంటి సమస్యలు వస్తాయి, ఎంత దారుణమైన పరిస్థితులు వస్తాయి, ఎట్లాంటి ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకోవాల్సి వస్తుంది అనే దానికి ఈ ఘటన బెస్ట్ ఎగ్జాంపుల్. అందుకే పెద్దలు చెప్తారు, ఎక్కడైనా ఏ పరిస్థితిలో అయినా నోరు అదుపులో పెట్టుకోవాలి, మాట జారద్దు, మాట అదుపులో పెట్టుకోవాలని చెప్పి చెప్తా ఉంటారు. పాపం కొండా సురేఖ గారు అవి మర్చిపోయి మరి ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసిన దానికి ఆమె మాట్లాడింది అనుకుంటా. అప్పుడు ఇప్పుడు పోయి చిక్కుల్లో పడ్డది, ఏకంగా ఆమె పదవే పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది.